హాయ్ అండి. ఈరోజు వీడియోలో శనగపప్పు ఖర్జూరం పట్టి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచి హెల్దీ స్నాక్ ఇది. ఇది చేయడం చాలా ఈజీ. కానీ కొన్ని టిప్స్ కొలతలు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. అప్పుడే బెస్ట్గా వస్తుంది పట్టి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 1 కప్పు బెల్లం తురుములో 2 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరగనివ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కరిగిన బెల్లం మరిగి మరిగి చిక్కని తీగపాకం అవ్వాలి. పర్ఫెక్ట్ చిక్కీకి ఎంతో ముఖ్యమైనది పాకమే. అందుకే పాకం పర్ఫెక్ట్గా పట్టాలి. పర్ఫెక్ట్ పాకం అని తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. మరుగుతున్న పాకాన్ని పలుచగా నీళ్ళలో వేసి కాసేపు అలా వదిలేయండి. ఆ తరువాత పాకాన్ని తీసి విరిపితే అప్పుడన్నా విరగాలి. అది పర్ఫెక్ట్ పాకం అంటే. ఇప్పుడు 1 కప్పు వేయించిన శనగపప్పు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. చిన్న కప్పు ఎండు ఖర్జూరం ముక్కలు వేయండి. భలే ఉంటుంది తింటున్నప్పుడు. కచ్చా బత్తాగా నూరిన వేలక గింజలు మాత్రమే వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. పుట్నాలు పాకాన్ని పట్టే వరకు లో ఫ్లేమ్ మీద బాగా కలపండి. పాకం చిక్కబడి ముద్దగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఓ మౌల్డ్లో సిల్వర్ కాయిల్ వేసి ఉంచండి. ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్న సిల్వర్ మౌల్డ్లో పాకాన్ని పోసేయండి. ఫ్లాట్గా చేయండి. సిల్వర్ కాయిన్ లేనివారు నెయ్యి రాసిన ప్లేట్లో పోసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేశాక కాయిల్ని మౌల్డ్లో నుంచి తీసేయండి. నెయ్యి రాసిన అప్పడాల కర్రతో ఫ్లాట్గా స్ప్రెడ్ చేయండి. ఇదంతా పాకం పూర్తిగా చల్లారకముందే వేగంగా జరిగిపోవాలి. ఫ్లాట్గా స్ప్రెడ్ చేశాక అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ని ఈవెన్గా సర్దుకోండి. ఈ చిక్కీని 3-4 గంటలు చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టకండి.
చల్లారాక ముక్కలుగా చేసుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.